హల్లెలూయా. క్రైస్తత్వము కేవలము క్రీస్తును నమ్మడం కాదు. ఏ క్రీస్తు అయితే మన కోసము శ్రమ పొంది ఉన్నాడో, తిరిగి ఆ క్రీస్తు కోసము శ్రమ పొందడానికి సమర్పించుకోవడమే క్రైస్తత్వం. శ్రమల గురించి మనం మాట్లాడడం సులువు, కానీ శ్రమలలో నిలబడి విశ్వాసం కాపాడుకోవడము, శ్రమల మధ్యలో దేవుడిని స్తుతించడము, శ్రమల మధ్యలో ఇతరులను బలపరచడము చాలా శ్రేష్టమైంది. విశ్వాసంలో మనము ఎదుగుతున్న కొలది, క్రీస్తుకు దగ్గరగా చేరుతున్న కొలది, క్రీస్తు ఎడల ప్రేమ పెరుగుతున్న కొలది, క్రీస్తు కోసము మనకి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ, ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ మనం నిలబడి సాక్షులుగా ఉంటాం. కానీ క్రీస్తులో ఎదగకుండా నిర్లక్ష్యపరుస్తూ దేవునికి దగ్గరగా చేరుగాకుండా కేవలము మనం వచ్చిపోతూ ఉంటే, పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? క్రీస్తు యొక్క తలను కింద దించేటట్టుగా మనం చేస్తాం. వి విల్ డిజానర్ క్రైస్ట్. పరిస్థితులకు భయపడిపోయి, మనుషులకు భయపడిపోయి సాక్షులుగా మనము నిలవడము కష్టమవుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఇదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 5 విషయాలు మీకు చూపించి ప్రభు బలలోకి మనం వెళ్ళాం. మొదటి అధ్యాయము 27వ వచనం నుంచి 5వ వచనం వరకు ఒకసారి మనం చూసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఈ మాటలు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పులకు రాస్తూ చెప్పకముందు, తను ఎక్కడున్నాడో మనకు తెలుసు కదా, చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్నప్పుడు ఈ ఫిలిప్పీలు ఆయనను ప్రేమించి ఆయనకి ఏం అవసరమో వాటిని ఆ చెరసాల్లో తీసుకుని వచ్చి అందించిన సందర్భంలో పౌలు వాళ్ళకి కృతజ్ఞత చెప్తూ, వాళ్ళకు ప్రేమతో రాసిన పత్రిక అది. కృతజ్ఞతను తెలియజేస్తూ రాసిన పత్రిక ఇది. ప్రోత్సహిస్తూ రాసిన పత్రిక ఇది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా కానీ జ్ఞాపకం పెట్టుకోండి, ఏ వ్యక్తి అయితే దేవుని కోసం వాడబడతాడో, వారి ద్వారా అనేకులు రక్షించబడతారో, అటువంటి నాయకుడు శ్రమ పొందుతున్నప్పుడు, చెరసాల్లో వేయబడినప్పుడు, దేవుని బిడ్డలారా, ఆ యొక్క విశ్వాసుల యొక్క ధైర్యము కొన్నిసార్లు కోల్పోతారు, కొన్నిసార్లు భయపడిపోతారు. బహుశా మాకు కూడా అటువంటి పరిస్థితి వస్తుందేమో అని భయపడిపోతారు. పౌలు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ మొదటి అధ్యాయంలో 12వ వచనంలో ఆయన ఏమంటాడంటే, ఏదైతే నాకు జరిగినదో, అంటే నన్ను క్రీస్తు నిమిత్తము చెరపట్టుకొని జైల్లో వేసినారే, చెరసాల్లో వేసినారే, దాన్ని బట్టి మంచే జరిగింది. ఎందుకంటే క్రీస్తు యొక్క సువార్త ఆ యొక్క శ్రమ ద్వారా ఏం జరుగుతూ ఉందంట, ఇంకా వ్యాప్తి చెందుతూ ఉంది అంటున్నాడు. ఈ కోణంలో మనం ఆలోచన చేయవలసిన అవసరత మనకుంది. మనముట్టి శ్రమ వరకే చూస్తాం, కానీ ఆ శ్రమ ద్వారా దేవుడు ఏ మంచి అయితే చేయనై ఉంటున్నాడో దానిపైన మన దృష్టి మనం చాలా మటుకు తెచ్చుకోము. ఉట్టి ఆ శ్రమను మాత్రమే మనం చూస్తాము. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, ఏదైతే నాకు జరిగినదో ఇట్ వాస్ టు సర్వ్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద గాస్పల్. ఎలా అంటే ఆయన ఏమంటున్నాడు, కిందటి వచనాలు మీరు చూసుకున్నట్లయితే, నేను క్రీస్తు కోసము శ్రమ పొందినానని
శ్రమ పొందుతున్నానని, చెరసాల్లో వేయబడిన వాడినని సంగతిని నా తోటి వాళ్ళు, సహోదరులు గ్రహించి వాళ్ళకి ఇంకా ధైర్యం తెచ్చుకొని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంట, క్రీస్తు యొక్క సువార్తను మరి ఎక్కువగా ప్రకటిస్తూ ఉన్నారు అంటున్నాడు. మంచిగా జరుగుతుంది కదా. అంటే ఈయన చెరసాల్లో వేయబడినప్పుడు దేవుని పని ఆగుతుందా? అదే రీతిగా దేవుని బిడ్డలారా, ఏ సేవకుడైతే మన ప్రాంతంలో చంపబడ్డాడో ఆ యొక్క శ్రమ హింసను బట్టి దేవుని పని ఆగిందా, లేకపోతే ఇంకా దేవుని పని మరో స్థాయికి వెళ్ళిందా? నేను అనుకుంటున్నాను, ఈ యొక్క శ్రమ ద్వారా, ఈ హింస ద్వారా, ఈ విపత్తి ద్వారా అటువంటి వాళ్ళు అనేకులు ఉద్భవించినారని, పుట్టినారని నేను నమ్ముతున్నాను. ఇంకా ధైర్యంగా వాక్యము మేము చెప్తాము. ఆయన ఎలా నిలబడ్డాడో మేము కూడా అలా నిలబడతాము. ఆయన దేనికోసమైతే శ్రమ పొందినాడో మేము కూడా శ్రమ పొందుతామని ధైర్యంగా లేచిన వారు మనకు కనబడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మనకంటే ముందు వెళ్ళిన వారు, ఈ చరిత్రను మనం చదివినప్పుడు ఈ యొక్క క్రైస్తత్వం కోసము ఎంతమంది అయితే హతసాక్షులైనారో, చంపబడ్డారో, హింసించబడ్డారో, వారి యొక్క విశ్వాసాన్ని మనం చూసి మనం ఏం చేయాలండి? మనం ఇంకా ధైర్యము తెచ్చుకొని దేవుని యొక్క సువార్తను వ్యాప్తి చేయాలి. బలహీన పడకూడదు. మనకంటే ముందు పోయిన వారు ఎటువంటి మాదిరిని మనకు చూయించినారో ఆ మాదిరిని మనం తీసుకొని మనం ముందుకు సాగేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవుడు వాళ్ళని మన ముందెందుకు పెట్టినాడు చెప్పండి? హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం అంతా విశ్వాసుల యొక్క ఆ యొక్క లిస్ట్ని మనం చూస్తాం. విశ్వాసంతో బ్రతికిన వారు ఎందుకు ఇచ్చినాడు అంటే, వారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన విశ్వాసకర్త అయిన క్రీస్తు వైపున చూసి మనం పరిగెత్తాలని. వాళ్ళందరూ సాక్ష్య సమూహంలాగా ఉన్నారంట. మనల్ని పరిగెత్తడము వాళ్ళు చూస్తున్నారు. అంటే వాళ్ళ యొక్క ఎగ్జాంపుల్ని మనం తీసుకొని ఏం చేయాలి? మనము వారి యొక్క ఎగ్జాంపుల్ని తీసుకొని మనం పరిగెత్తాలి. విశ్వాసంలో మనం బలహీనం కాకూడదు. పౌలు కూడా అదే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. వాట్ హ్యాస్ హ్యాపెన్ టు మీ సర్వ్డ్ ఫర్ గుడ్. నేను చెరసాల్లో వేయబడినప్పటికీ క్రీస్తు యొక్క సువార్త చెరసాల్లో వేయబడలేదు. క్రీస్తు యొక్క సువార్త బహిరంగంగా ప్రకటించబడతా ఉంది. ఎందుకంటే నా సహోదరులు దీన్ని చూసి ఇంకా ధైర్యం తెచ్చుకొని సువార్తను ప్రకటిస్తున్నారు. ఆ యొక్క పత్రిక చదివేటప్పుడు ఆ యొక్క విశ్వాసులలో ఏం కలగాలండి? అవును కదా, పౌలు క్రీస్తు కోసం శ్రమ పొందుతున్నాడు. పౌల్ని చూసి అనేకులు క్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తున్నారు. మేము కూడా అదే ధైర్యాన్ని మేము కలిగి దేవుని యొక్క పనిని ముందుకు తీసుకొని వెళ్ళాలనే ఆలోచన మనకు రావాలి. ఆమేన్. రెండోది అంటున్నాడు, అంటే మంచి జరిగింది అనేది రెండో కారణం ఏంటిదంటే, ఈయనను ద్వేషించేవారు, ఈయనతో పోటీ పడేవారు, వాళ్ళు సంతోషపడుతున్నారు. ఏంటిదంటే, ఈయన సువార్త ప్రకటించుకుంటూ వెళ్తా ఉన్నాడు కదా, ఇప్పుడు చెరసాల్లో వేయబడ్డాడు, ఆయనకు అవకాశం లేదు, మాకు అవకాశం దొరికింది సువార్త ప్రకటించడానికి. పోటీ పడి సువార్త ప్రకటించే వాళ్ళంట అతిశయపడుతున్నారంట. వాళ్ళు ఇక చూడు, పౌలునేమో లోపల వేసేసినారు, మమ్మల్ని మాత్రం లోపల వేయలేదు, మేము సువార్తను ప్రకటిస్తున్నాము అని ఈయనకు బాధ కలిగించడానికి వాళ్ళు ఎక్కువ సువార్త చెప్తున్నారంట. అంటే మేము వాడబడుతున్నాం చూడు, నువ్వు వాడబడట్లేదు చూడు అనే ఆలోచన వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉంటే పౌలు బాధపడట్లేదు. ఆయన ఏమన్నాడంటే, నేను ఒకవేళ చెరసాల వేయబడితే నన్ను బట్టి వీళ్ళంతా ఏమవుతున్నారండి అంటే, నా సహోదరులు ధైర్యం తెచ్చుకొని సువార్త ప్రకటిస్తున్నారు. నన్ను ద్వేషించేవారు అంటే నేను వాడబడద్దు అనే
కోరుకునే వాళ్ళు కూడా ఇంకెక్కువ సువార్త ప్రకటిస్తున్నారు. వాళ్ళు మంచితనంతోనో ద్వేషంతోనో ప్రకటిస్తున్నారు. సువార్త ప్రకటించబడుతూ ఉంది. నేను సంతోషపడుతున్నానని చెప్తున్నాడు. వాట్ ఎవర్ ద గాస్పెల్ ఈస్ బీయింగ్ ప్రీచ్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దిస్ వర్డ్ మస్ట్ బికమ్ బేసిస్ ఫర్ అవర్ లైఫ్. ఈ జీవితాల గురించి మనం చదువుతున్నప్పుడు, పఠించినప్పుడు దేవుని బిడ్డలారా, వాళ్ళంతా ధైర్యం తెచ్చుకున్నది దేవుని మాటల ద్వారా. వాళ్ళందరూ మాదిరిగా పెట్టుకుంది ఈ బైబిల్ గ్రంథంలో దేవుని సేవ చేసిన వాళ్ళు ఎలా సేవ చేసినారో దాన్ని మాదిరిగా పెట్టుకొని ఆ వాక్యాల ద్వారా ప్రోత్సహించబడి దేవుని యొక్క మాటల్ని ముందుకు తీసుకొని వెళ్ళారు. హల్లెలూయా. తర్వాత అంటాడు, మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, మీ ప్రార్థనను బట్టి, తర్వాత పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చే సహాయమును బట్టి నేను తప్పకుండా విడిపించబడి మీ దగ్గరికి నేను రాబోతా ఉన్నాను. నాకైతే ఆశ ఒకటి ఏంటిదంటే ఈ శరీరం విడిచి దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలని నాకు ఆశ. కానీ మీ నిమిత్తము నేను ఉండవలసిన అవసరత ఉంది. నేను మరలా మీ దగ్గరికి రాబోతున్నానని చెప్తూ ఈ 5 విషయాలు చెప్పినాడు. దయచేసి మీ బైబిల్లో 5 విషయాలు మనం చూద్దాము. ముగిచ్చేస్తున్నా నేను. 27వ వచనంలో చూడండి. వాట్ ఎవర్ హ్యాపన్స్ అంటున్నాడు కదా ఆయన పైన వచనాలలో. నేను మీ దగ్గరికి రాబోతున్నాను, వస్తాననే నమ్మకం నాకుంది, నేను చెరసాల నుంచి విడిపించబడి మీ దగ్గరికి వస్తాననే నమ్మకం నాకుంది అని చెప్తూ 27వ వచనంలో అంటాడు, ఏమి జరిగినప్పటికీ, వాట్ ఎవర్ హ్యాపన్స్, ఏం జరిగినప్పటికీ, కాండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మేనర్ వర్దీ ఆఫ్ ద గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్. మొట్టమొదటిగా పాయింట్ ఏంటిదంటే రాసుకోండి. ఏమంటున్నాడు? క్రీస్తు యొక్క సువార్తకు యోగ్యంగా మీ జీవితాలను మీరు మార్చుకోండి, దాని ప్రకారము బ్రతకండి. సువార్త ప్రకటించడము చాలా సులువ దేవుని బిడ్డలారా. అంటే యేసు ప్రభు మన కోసం వచ్చినాడు, యేసు ప్రభు చనిపోయినాడు, యేసు ప్రభు నిజమైన దేవుడు, చాలా సులువు అది. కానీ సువార్తకు తగ్గట్టుగా మనల్ని మనము యోగ్యులుగా బ్రతకడము అది సులువైంది కాదు. సులువైంది కాదు. ఎందుకంటే నన్ను నేను మార్చుకోవాలి కదా, నా పద్ధతిని మార్చుకోవాలి, నా గుణమును మార్చుకోవాలి, నా బుద్ధిని మార్చుకోవాలి, నా నడకను మార్చుకోవాలి. దట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. దేవుని బిడ్డలారా, ఈ యొక్క సువార్తలో మనమందరము వాడబడాలి. మనమందరము క్రీస్తును ప్రకటించాలి. క్రీస్తు రాజ్యం కోసము మనమందరము వాడబడాలి. కానీ సువార్త మొట్టమొదటిగా నా జీవితాన్ని మార్చాలి. ఇట్ విల్ చేంజ్ మై లైఫ్ అండ్ మేక్ మీ వాక్ వర్దీ ఆఫ్ ద గాస్పెల్. అంటే ఆ సువార్తకు తగ్గట్టు జీవితము, ఆ ఫలము నాలో మొట్టమొదటిగా నేను కలిగితేనే ఏ సువార్తనైతే నేను తీసుకొని వెళ్తానో ఆ ఫలము వారిలో నేను చూడగలుగుతాను. ఇఫ్ ద గాస్పెల్ హ్యాస్ నాట్ చేంజ్డ్ మై లైఫ్, ఒకవేళ సువార్త నా జీవితాన్ని మార్చినట్లయితే, యోగ్యంగా నడిచేటట్టుగా నన్ను తయారు చేయనట్లయితే, దేవుని బిడ్డలారా, ఈవెన్ ఇఫ్ యు ప్రీచ్ ద గాస్పెల్, ఇట్ విల్ నాట్ చేంజ్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్. హల్లెలూయా. మొట్టమొదటిది ఏంటిదండి? నేను వచ్చినా రాకున్నా ఏదేమైనా కానీ కూడా మీరు మాత్రము సువార్తకు యోగ్యులుగా మీరు బ్రతకాలి అని చెప్తున్నాడు. హల్లెలూయా. వెరీ ఇంపార్టెంట్. ఈ దినము బయట వాళ్ళు మనల్ని ఎందుకు నింద వేస్తున్నారు తెలుసా? వీళ్ళు ఏమన్నా అంటే సువార్త సువార్త అంటారు, కానీ వీళ్ళ బ్రతుకులు చూడు అని ఎందుకు ప్రశ్న వేస్తున్నారంటే, దేవుని బిడ్డలారా, ఫస్ట్ సువార్తకు తగ్గట్టుగా నేను యోగ్యంగా నడుస్తున్నానా లేదని చూసుకునే తత్వము సంఘం నుంచి, సమాజం నుంచి పోయింది. వాళ్ళు అనుకుంటున్నారు నేను ఎక్కడ పడితే అక్కడ సువార్త ప్రకటించాలి, ఇక్కడ సువార్త ప్రకటించాలి, అక్కడ సువార్త ప్రకటించాలి. We need to preach the gospel, but before we preach the gospel, look at the instruction of Paul. First, conduct yourself
వర్ది ఆఫ్ దట్ గాస్పల్. ఆ యొక్క క్రీస్తుకు సువార్తకు తగ్గట్టుగా మిమ్మల్ని మీరు ఏం చేయమంటున్నాడు? మేనర్ వర్ది ఆఫ్ ద గాస్పల్, కాండక్ట్ యువర్ సెల్ఫ్, మీరు మార్చుకోండి అని చెప్తున్నాడు. మీరు నన్ను చూసినా చూడకపోయినా మీరందరూ కూడా దట్ యు మే స్టాండ్ ఫర్మ్ ఇన్ వన్ స్పిరిట్, స్ట్రైవింగ్ టుగెదర్. స్టాండ్ ఫర్మ్ ఇన్ వన్ స్పిరిట్. మీరందరూ ఏకాత్మను కలిగిన వారుగా. రెండోది, ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్, ఏ సువార్తనైతే మనం మొయ్యాల్లో ఆ సువార్థికులు ఒకటిగా బ్రతకడం నేర్చుకోవాలి. దే మస్ట్ బికమ్ వన్ ఇన్ ద స్పిరిట్. వాళ్ళందరూ కూడా ఆ ఐక్యంగా ఒకటిగా ఉన్న తర్వాత మూడోది ఏమంటున్నాడంటే, ఈ సువార్త విషయంలో మనమందరము పోరాడాలి. we need to strive together, not individually. ఈ ఇండివిజువల్ స్పిరిట్ ఏం చేసిందంటే సర్వనాశనం చేసింది సంఘాన్ని. ఇట్స్ ఆల్ అబౌట్ పీపుల్ వాంట్ టు బీ ఇండిపెండెంట్, డూ ఇండిపెండెంట్ వర్క్. లేదు, మనము టుగెదర్ వీ హ్యావ్ టు కంటెంట్ ఫర్ ద ఫెయిత్. విశ్వాసము సువార్త నిమిత్తం మనం అందరం పోరాడాలంటే దేవుని బిడ్డలారా, పోరాడక ముందు కలిసి బ్రతకడం నేర్చుకోవాలి అని చెప్తున్నాడు. రెండో విషయం ఏంటిది? స్టాండింగ్ ఫర్మ్ ఇన్ వన్ స్పిరిట్. మూడోది, సువార్త విషయంలో మనం పోరాడేటట్టుగా మనం ఉండాలి. నాలుగోది, సువార్త ప్రకటించే వారు చెప్పే మాట ఏంటి చెప్పండి? వాట్ ఈస్ ద ఫోర్త్ థింగ్ దట్ ఈస్ సేయింగ్? డోంట్ బి ఫ్రైటెండ్ బై దోస్ హూ అపోజ్ యూ. నాలుగోది ఏంటిది? ఈ సువార్థికులు సువార్త ప్రకటించక ముందు వాళ్ళలో ఉన్న భయము తీసివేయాలి. వాళ్ళని వ్యతిరేకించే వారి ఎడల భయమును తీసివేయాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎన్ని విషయాలు చూసినాం మనము? చెప్పండి. యోగ్యంగా నడవాలి, సువార్తకు యోగ్యంగా నడవాలి. రెండోది, నేను ఒక్కటిగా బ్రతకడం నేర్చుకోవాలి. భిన్నంగా వేరుగా ఉండేటోడు దేవుని పని కోసం వాడబడలేడు. అందరితో ఒక్కటి కావడము నేర్చుకోవాలి. నేను అందరికంటే పెత్తనం చేయడం చేసేటోళ్ళు పనికిరారు. అందరితో ఒక్కటయ్యే వాళ్ళు పనికొస్తారు దేవుని రాజ్యం కోసం. అందరితో కావాల్సిన ఐక్యత, ఏక మనసు, ఏక హృదయం మనకు కావాలి. మూడోది, కలిసి మనం విశ్వాసం కోసం పోరాడాలి. వ్యక్తిగతంగా ఒక్కడే పోరాటం కాదు ఇది. టుగెదర్ వీ హ్యావ్ టు ఫైట్ అండ్ కంటెంట్ ఫర్ ద ఫెయిత్. నాలుగోది, మనలో భయము, మనల్ని వ్యతిరేకించే వారు ఉన్నారు కదా, వ్యతిరేకిస్తే ఎట్లా? భయపడడానికి వీలు లేదు. అప్పుడు ఇవన్నీ చెప్తూ అని ఏమంటున్నాడంటే, ఇదొక సూచన. ఏంటిదంటే, రాబోయే దినాలలో మీరు రక్షించబడతారు, మిమ్మల్ని వ్యతిరేకించేవారు నాశనం అవుతారని చెప్తూ అప్పుడు అంటాడు, మీకు నమ్మడానికే కాదు మీరు పిలువబడింది, క్రీస్తు కోసం శ్రమ పొందడానికి కూడా మీరు పిలువబడ్డారు. దట్స్ ద ఫిఫ్త్ థింగ్. ఫ్యాక్ట్ని చెప్తున్నాడు. ఆ సువార్తను మోసుకొని వెళ్ళువారు, సువార్త కోసం నిలబడువారు, సువార్త సందేశాన్ని తీసుకొని వెళ్ళువారు చెప్పే మాట ఏంటిదంటే, మీరు కేవలం నమ్మడానికే పిలువబడలేదు, ఆయన కోసం శ్రమ పొందడానికి కూడా మీరు పిలువబడ్డారు. దీస్ ఆర్ ద 5 qualities. ఎస్టర్డే ఐ వాంటెడ్ టు షేర్ ఇన్ అ మీటింగ్. ఆ మీటింగ్లో, ఆ మిషన్ మీటింగ్లలో యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు షేర్ దీస్ 5 things, బట్ ఐ హ్యాడ్ సంథింగ్ ఎల్స్ టు షేర్. వేరే విషయాలు అక్కడ పంచుకొని నేను వచ్చినాను. అండ్ దిస్ ఈస్ ద వర్డ్ దట్ ఐ వాంటెడ్ టు షేర్, ద 5 things టు ద మిషన్ వర్కర్స్. మిషన్లకు వెళ్ళేవారు ఈ 5 విషయాలు చెప్పండి. నేను సువార్తకు యోగ్యంగా నన్ను నేను మార్చుకోవాలి. మార్చుకోని వాడిని మాత్రము దేవుని బిడ్డలారా దేవుడు సరిగా వాడుకోడు. ఎందుకంటే నీ లైఫ్ని వాళ్ళు చూస్తారు. నువ్వు సువార్తను మోసుకొని వెళ్ళేటప్పుడు నీలో ఏమైనా తేడా మేడా కనిపించింది అనుకోండి,
అది సువార్తకు వ్యతిరేకంగా అవుతుంది. నీవే చక్కగలేవయ్యా, నువ్వే మాట వినవు, నీలోనే ప్రవర్తన ఉంది, నువ్వు 10 మందికి వెళ్ళి చెప్తావు, నువ్వే సరిదిద్దుకోవు, నువ్వు 10 మందికి చెప్తావు, నీలోనే ఇది ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే మన జీవితాల్ని గమనిస్తూ ఉంటారు. అందుకోసమే క్రీస్తు యొక్క సువార్తను వెదజల్లే మార్పు మనలో ఉండాలి. అందరు చెప్పండి, నేను సువార్తకు తగ్గట్టుగా యోగ్యంగా నేను నడవాలి. హల్లెలూయా. రెండోది, నేను ఇతరులతో కలిసి, సంఘంతో కలిసి, చెప్పండి, ఇతరులతో కలిసి, సంఘంతో కలిసి ఒకటిగా నేను బ్రతకాలి. నేను లేకపోతే మేము అంటారు, అలవాటే కదా. సందేశం ఇటు వస్తే ఇటు పారేస్తాం, మనం పక్కన వాళ్ళకి పాడేస్తాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అందరితో కలవడం నేర్చుకోవాలి, వాళ్ళతో ఒకటవడం చేసుకోవాలి, ఒక టీమ్గా మనం తయారు కావాలి. అప్పుడు దేవుడు ఏమైనా చేయగలుగుతాడు. ఎవరికి వాడు ఎట్లా పడితే అట్లా నడుస్తా అంటే కాదు. హల్లెలూయా. మూడోది కలిసి విశ్వాస విషయంలో, సువార్త విషయంలో పోరాడాలి. యాకోబు అంటాడు కదా, కంటెంట్ ఫర్ ద ఫెయిత్. ఏ సువార్త సత్యమైతే మనకి ఇవ్వబడిందో అది రాజీ పడడానికి వీల్లేదు. మనం కలిసి పోరాడాలి. ఎలా పోరాడాలి? ఇండివిజువల్గా పోరాడదామా? హల్లెలూయా. ఎవరికి వాళ్ళు స్మార్ట్ ఉంటారు తెలుసా. ఎవరికి ఎక్కడ మంచిగా అనిపిస్తే అక్కడ వాళ్ళు వెళ్ళి పని చేస్తూ ఉంటారు. అట్లా కాదు. ఫస్ట్ మనం సంఘంగా ఉన్నప్పుడు సంఘంతో కలిసి పోరాడడం నేర్చుకోవాలి. సంఘము క్రీస్తు యొక్క శరీరము. ఆ శరీరానికి ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఏంటిది? రెండోది ఏంటిది? ఒంటరిగా కాదు, కలిసి మాట్లాడుకోవాలి, కలిసి బ్రతకాలి, కలిసి పోరాడాలి. ఈ దినాలలో స్వార్థము ప్రపంచంలో కలవకుండా కలిసి ఎలా మనం సేవ చేయగలుగుతాము, విశ్వాస విషయంలో ఎలా పోరాడగలుగుతాము. హల్లెలూయా. నాలుగోది ఏంటిదండి? మనల్ని వ్యతిరేకించే, అంటే సువార్తను వ్యతిరేకించే వారికి భయపడకండి. భయపడడానికి వీలు లేదు. హల్లెలూయా. ఎవరు ఏమన్నా, ఎవరు ఏం చేసినా నీ క్రీస్తు కోసము నువ్వు ధైర్యంగా నిలబడాలి. స్టెఫన్ లాగా నిలబడాలి, అపోస్తుల్లాగా నిలబడాలి, ఆది సంఘస్థుల్లాగా నిలబడాలి. నిలబడి దేవునికి మహిమ తేవాలి. మనుషులను సంతోషపరచడం కాదు, మనుషులకు భయపడి నేను దాచుకోవడం కాదు, మనుషులకు భయపడి అబద్ధాలు చెప్పడం కాదు, మనుషులకు భయపడి మ్యానిపులేషన్ చేయడం కాదు, మనుషులకు భయపడి వేరే వారితో రాజీ పడడం కాదు. మనుషులకు భయపడక దేవుని కోసం న్యాయంగా నిలబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఐదోది ఏంటిదండి? నేను కేవలం క్రీస్తును నమ్మడానికి పిలువబడలేదు. చెప్పండి, అందరు చెప్పాలా? నేను కేవలము క్రీస్తును నమ్మడానికే పిలువబడలేదు, కానీ క్రీస్తు కోసం శ్రమ పొందడానికి నేను పిలువబడ్డాను. నాకు తెలియదు దేవుని బిడ్డలారా, మీరు ఎంత శ్రమ పడ్డారో క్రీస్తు కోసం నాకు తెలియదు. ఎంతమంది మిమ్మల్ని శ్రమ పెట్టినరో నాకు తెలియదు. ఎంత శ్రమ అనుభవం మీరు కలిగి ఉన్నారో నాకు తెలియదు. కానీ క్రీస్తు కొరకు, క్రీస్తు రాజ్యం కోసము, క్రీస్తు ఉద్దేశం కోసము ఏ శ్రమలైతే వస్తే ఆ శ్రమ గురించి మాట్లాడుతున్నాడు. కానీ అసలు దేన్నైతే మనం శ్రమలుగా భావిస్తున్నామో అది దేవుని లెక్కలో చెప్పండి అందరూ. శ్రమలేనావి? అవి శ్రమలే కావు. అసలు అందరికీ ఉండే ప్రాబ్లమ్సే. అది మీకున్నాయి, పక్కన వాళ్ళకున్నాయి, ఇళ్ళకున్నాయి ప్రాబ్లమ్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, రోగం ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్, ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్, రిలేషనల్ ప్రాబ్లమ్స్, అన్ని ప్రాబ్లమ్స్ అందరికి ఉన్నాయి, మనకు ఉన్నాయి. కానీ క్రీస్తు కోసం నువ్వు పొందిన శ్రమ ఏంటిది? క్రీస్తు కోసం నువ్వు చేసిన త్యాగం ఏంటిది?
క్రీస్తు కోసం మనకు వచ్చిన వ్యతిరేకత ఏంటిది, క్రీస్తు కోసం మనకు వచ్చిన నింద ఏంటిది, క్రీస్తు కొరకు మనల్ని మధ్యలో నిలబెట్టి మనల్ని గేలి చేసిన సందర్భం ఏది, అది దేవునికి మహిమ తీసుకొని వచ్చేది. ఆ శ్రమ గురించి పౌలు ఈయన దేనికోసం చెరసాల వేయబడ్డాడు? ఆ క్రీస్తు సువార్త కోసం. దేవుని బిడ్డలారా, శ్రమ అనే పదము ఎప్పుడు వాడండి అంటే, మీరు మీ వ్యక్తిగత జీవితంలో ఆరోగ్య విషయంలో కానీ ఎంత శ్రమ అనకండి. ఇంట్లో పని విషయంలో, బయట పని విషయంలో ఎంత శ్రమ అనకండి. బంధువులు మిత్రులు మనకు వ్యతిరేకంగా అయినప్పుడు ఎన్ని శ్రమలు నేను అనుభవిస్తున్నా అనకండి. ఆ శ్రమ అనే పదము నీ క్రీస్తు కోసం నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత వస్తుంది చూడండి, అప్పుడు ఆ పదం వాడండి. అప్పుడు దాకా మనం శ్రమ పొందే వాళ్ళము కాదు అనే సంగతిని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ 5 విషయాలు మీరు ఎక్కడైనా రాసుకోండి. దీస్ 5 థింగ్స్ లార్డ్ ఐ వాంట్ ఇట్ ఇన్ మై లైఫ్. నేను పూర్తిగా నమ్మాలా, దానికి తగ్గట్టుగా నన్ను నేను మలుచుకోవాలా, నన్ను వాడుకో అని అప్పుడు మనం పాడాలా. హల్లెలూయా. ఇప్పుడు మనం బయటికి పోయే అవసరం ఉందా లేదా చెప్పరే? ఉందా లేదా? కానీ పోయే వాళ్ళు ఎలా పోతున్నారో ఇది సందేశం. ఆమె చెప్పండి, యోగ్యంగా బ్రతుకుతూ పోతున్నారా? అందరితో వీళ్ళు ఒకటైన వాళ్ళ, అందరితో కలిసి పోరాడే వాళ్ళ, వ్యతిరేకం చూసి భయపడే వాళ్ళ, ఏది ఏమైనా మేము క్రీస్తు కోసము శ్రమ పొందడానికి పిలువబడ్డామని పోయేవాళ్ళ, ఎటువంటి వాళ్ళు వీళ్ళు? ఎటువంటి వాళ్ళు వీళ్ళు? ఈ దినం ఎటువంటి క్రైస్తవులం మనము? చిన్నయే తట్టుకోలేము, చిన్నయే తాలుకోలేము. సమస్యల్లాగా వచ్చి బ్రదర్ మా కోసం ప్రార్థన చేయండి అనేటోళ్ళం మనము. వాట్ హ్యావ్ వి సఫర్డ్ ఫర్ క్రైస్ట్? దెన్ బిడ్డలారా, లెట్ us not hesitate to be the light of the world. లోకంకి వెలుగై ఉన్న మన సంగతి మర్చిపోకండి. క్రైస్తవులే కలుసుకోవడము, క్రైస్తవ మీటింగ్లే, క్రైస్తవ కుడికలే, క్రైస్తవులే అంటే ఒక వెలుగు ఇంకో వెలుగు పక్కన కూర్చోవడం తప్ప, దేవుడు ఏమన్నాడంటే మీరు మీ వెలుగును లోకానికి తీసుకొని వెళ్ళండి అని చెప్పినాడు. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను ఎలా లోకానికి వెలుగు, మీరు కూడా లోకానికి వెలుగై ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. సో ఎక్కడ ఉండాలా మీరు? ఈ క్రైస్తవులు దేవుని వాక్యంలో ఎదిగేవాళ్ళు, వాక్యంలో బలం పొందుతున్న వాళ్ళు, ఆదివారాలు కానీ బైబిల్ స్టడీ కానీ మెసేజ్ల మీద మెసేజ్లు వింటూ బైబిల్ చదివే క్రైస్తవులు ఎక్కడుండాలి? మరలా విశ్వాసులు కలుసుకోవడానికేనా? విశ్వాసులు దేనికోసం కలుసుకోవాలి తెలుసా? ఒకళ్ళనొకళ్ళు బలపరుచుకొని, చలో నువ్వు అడ్డుపో, నేను ఇక్కడ పోతా, నువ్వు అక్కడికి వెళ్ళు, మళ్ళీ కలుసుకొని, ఇగో వీళ్ళ పరిస్థితి ఇట్లా మనం ప్రార్థన చేద్దామని అట్లా కలుసుకోవాలి. కానీ ఏ రకమైన కూడికలు మన ఒక దేవుని దర్శనానికి తగ్గట్టు లేని కూడికలు మన ప్రార్థనలు దేవుని యొక్క దర్శనాన్ని ముందుకు తీసుకొని వెళ్ళని ప్రార్థనలు, మన యొక్క యాక్టివిటీస్ దేవుని యొక్క దర్శనాన్ని ముందుకు తీసుకొని వెళ్ళని యాక్టివిటీస్ మార్చుకోవాల్సిన అవసరత ఉంది. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కొన్ని పరిస్థితులను బట్టి ఈరోజు నేను వేరే దేశంలో ఉండాలి ఈరోజు, కానీ పోలేదు. వెళ్ళేసి వచ్చిన తర్వాత మార్పు చేద్దాము అనేసి అనుకున్నా, కానీ ఇంత తొందరగా మార్పు మీద పని చేస్తాను నాకు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సిద్ధంగా ఉండండి. వీఆర్ గోయింగ్ టు చేంజ్ అవర్ ప్యాటర్న్ ఆఫ్ మినిస్ట్రీ. ఆమెన్ చెప్పండి ఒకసారి. వి గాట్ టు చేంజ్ ఎవ్రీథింగ్. ఇనఫ్ ఇస్ ఇనఫ్. హల్లెలూయా. సో మే గాడ్ బ్లెస్ యు. ఈ 5 విషయాలు మీ ప్రార్థనలో కూడా మీరు ఇట్లా పెట్టుకోండి. ఆ వాక్యం చదివి, ఎందుకంటే ఆ వాక్యం మనల్ని మార్చాలా. నాకే ప్రభావం చూపెట్టకపోతే ఇంకెవరు చూపిస్తుందండి? ఇంకొకటి, ఒక మాట చెప్పేసి ముగిస్తాను.
మన స్వార్థాన్ని విడిచి బయటికి రావాలి. మనం ఆ లోకమును విడిచి మనం బయటికి రావాలి. ఆ లోకపు సిద్ధాంతాలను విడిచి బయటికి రావాలి. అప్పుడే ఏమైనా మనం దేవుని కోసం చేయగలుగుతాం. ఆమేన్. సో మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మీ అందరినీ బాగుగా దీవించును గాక.